హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా యోయో టీవీ పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు మనం ఇప్పుడు కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ప్రజలు, ఈ నందికొట్కూరు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈసారి ఎవరిని ముఖ్యమంత్రి చేయబోతున్నారు, ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు అనే విషయాలు తెలుసుకునేందుకు మనం ఇక్కడికి వచ్చాం. మనం ఇప్పుడు ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2019లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? గతంలో చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు. జగన్ అన్న ఎందుకంటే ఖచ్చితంగా జగన్ అని జగన్ అన్న ఆయన చేస్తున్నాడు. ఈయన ఏం చేసినాడు? చంద్రబాబు ఏం చేసినాడు? ఎవరికేం చేసినాడు? ఏం చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వము వస్తుందని ఆయన చేస్తున్నాడు. ఒక మాట బాగా విన్నది మీరు. పెంచినాడు, పింఛన్లు పెంచినాడు, అన్ని పెంచినాడు. ఏమి ఇస్తున్నాడు? ఎవరికి ఇస్తున్నాడు? ప్రభుత్వం వస్తే ఇస్తాను చేయట. రుణమాఫీ చేస్తాను. ఎవరికి రుణమాఫీ చేస్తాడు? ఏం చేస్తాడు? గెలిస్తే అంటే మన గెలిస్తే చేసేలా చేయడా? అంటే ఈ 4.5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు కదా, ఏం చేయలేదా? ఏం చేయలేదు సార్, ఏం చేయలేదు. సంక్షేమ పథకాలు పెట్టాడు కదా, ఏం చేశాడు సార్ చెప్పండి? ఏం చేసినాడు? పెట్టాడు, ఏం చేసినాడు? ఆయన చెప్తున్నాడు కదా అన్ని సంక్షేమ పథకాలు. చంద్రబాబు నాయుడు వద్దు. ఎవరు కావాలి? వద్దు, జగన్ కావాలా? వద్దు, ఖచ్చితంగా ఖచ్చితంగా జగన్ కావాలా? వద్దు, చంద్రబాబు ఏం చేయలేడు పో, వద్దు పో. ఇప్పుడు పెంచినాడు, అన్ని చేసినాడు. ఏం చేసినాడు వాడు? వద్దు వద్దు పో, వాడు వద్దు. నాకు ఇన్న కావాలా అన్న, జగన్ కావాలా పక్కా. అంటే ఈసారి ముఖ్యమంత్రి జగన్ అవుతాడటవా? అంతే, అవుతాడు. వైన కావాలా, వైన కావాలా, అంతే. ఏం చేశాడు సార్ ఆయన? జగన్ వచ్చినా కూడా ఇలా చేస్తాడని నమ్మకం చేయడు. వైఎస్ఆర్ చేసిన ఒకప్పుడు ఆయన చేశాడు. తండ్రిని మించిన కొడుకు. ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ 2019 ఎలక్షన్స్ చాలా ఉత్కంఠగా ఉండబోతున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మీ సొంత అభిప్రాయం చెప్పండి. వచ్చే ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి అంటే మా వరకు అయితే మేము చంద్రబాబు నాయుడునే కోరుకుంటాం. ఎందుకు చంద్రబాబు నాయుడు కావాలి? చంద్రబాబు నాయుడు ఎందుకంటే మాకు చాలా రకాలుగా తను ఒక ఆడవాళ్ళను బయటకు తీసుకొచ్చిండేదే, ఆడవాళ్ళకంటూ ఒక ప్లేస్ ఇచ్చిండేదే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి తనను మాకంటూ ఒక ప్లేస్ ఇచ్చినదే కాకుండా ప్రతి దాంట్లో కూడా ఈవెన్ మా అన్న వాళ్ళన్న పసుపు కుంకుమ ఇవ్వలేదు మాకు, కానీ తను మాత్రం అలా మర్చిపోకుండా ఇయర్లీ మాకు పసుపు కుంకుమ కూడా ఇస్తున్నారు. అంటే మీ సొంత అన్న ఇవ్వకపోయినా కూడా ఒక సొంత అన్నలాగా చంద్రబాబు నాయుడు మీకు పసుపు కుంకుమ అనేది ఇస్తున్నాడు. అంటే ఆ పథకం మీకు బాగా నచ్చింది? అది ఒక మా పుట్టింట్లు మాదిరి అయిపోయిందనమాట. కాబట్టి ఇప్పుడు మాకు ఒక ధైర్యం అనమాట. మాకంటూ మా సొంత ఇండ్లు ఇవ్వకపోయినా మాకంటూ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, మాకు అక్కడి నుంచైనా సరే పసుపు కుంకుమ వస్తుంది కదా అనే ధైర్యం మాకు కలిగింది. ఒక పసుపు కుంకుమనే తీసుకుంటామా? రాష్ట్రంలో ప్రగతి బాటలు నడుస్తుందంటే సంక్షేమ పథకాలు అందరికీ వెళ్తున్నాయా? అందరికి చేరుతున్నాయా? ఖచ్చితంగా చేరుతున్నాయి. ఎందుకంటే అసలు మామూలుగా అయితే ఈ రేషన్ అనేది స్టార్ట్ చేసినది కూడా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశమే. ఈ రేషన్ ద్వారా కూడా చాలామంది చాలా రకాలుగా అందరూ అభివృద్ధి చెందుతున్నారు. ఎందుకంటే ఈవెన్ ఏది లేని వాళ్ళకు కూడా వీళ్ళు ఇచ్చే పథకాల ద్వారా కానీ, వీళ్ళు ఇచ్చే అన్ని ఐటమ్స్ ద్వారా కానీ, ప్రతి పండగకు కూడా వాళ్ళు ఇచ్చే వస్తువుల వల్ల ఈవెన్ బీదవాడు కూడా చేసుకోగలుగుతున్నాడు. కాబట్టి తను వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు టీడీపీ. ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన అభివృద్ధి ఎలా చెందింది? ఓన్లీ అమరావతి ఒకటే చెందిందా? ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి బాటలో ఉందా? రాష్ట్రం మొత్తం అభివృద్ధి బాటలో ఉంది కంపల్సరీగా, అదైతే చెప్పగలం. ఎందుకంటే నిరుద్యోగస్తులకు ఉద్యోగాభివృద్ధి అనేసి కల్పించినాడు. సో దీనివల్ల కూడా చాలా వరకు విద్యార్థులు ఈవెన్ కనీసం నెలసరి ఆదాయం లేక, ఎటు నుంచి ఆదాయం లేక, ప్రైవేట్ జాబ్స్ లేక చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళకు ఏదో ఒక విధంగా అయినా సరే, ఈవెన్ వాళ్ళ ఇంట్లో గడవడానికైనా సరే నిరుద్యోగ అభివృద్ధి పథకం ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి అన్నీ మొత్తంగా తీర్చుకోలేకపోయినా ఏదో కొంచెం వరకన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకునేంత వరకైనా అమౌంట్ ఇస్తున్నందుకు చాలా రకాలుగా నిరుద్యోగులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సరే, ఇప్పుడున్న రాబోయే ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం. అంటే గతంలో వైసీపీ ఒకటి, టీడీపీ ఒకటి, కాంగ్రెస్ ఉండేది. ఇప్పుడు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కూడా రాబోతుండు. ఈ పరిస్థితుల్లో ఈ పోటీని గట్టెక్కించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనబడతాయా? ఖచ్చితంగా కనపడుతున్నాయి. అది ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు ప్రతి చోట ఏ మహిళ చూడు చంద్రబాబు నాయుడు గారినే అనుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత ప్రతి ఆడవాళ్ళు తనకంటూ ఒక ప్లేస్ ఇచ్చినందుకు వాళ్ళే కావాలని కోరుకుంటున్నారు. ఇటువంటి ప్లేస్ మాకైతే ఎవరు ఇవ్వలేదు. ప్లేస్ అసలు బ్యాంకి అనే తెలియని మారుమూల పల్లెలో ఉన్నటువంటి ప్రజలకు కూడా, ఆడవాళ్లకు
బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంకులో ఏమి, దాని వలన లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది తెలియజేసినాడు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నాను. జగన్ కూడా నవరత్నాలు అనే పథకాలతో ముందుకు వస్తున్నా, ఈసారి మాకే అధికారంలోకి వస్తుంది అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు జగన్ పోటీని తట్టుకోగలుగుతాడా? జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు గారు మనకు చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చేస్తాడనే మనం అనుకుంటాం. కానీ తను చేస్తాను వాగ్దానం ఇచ్చినాడు, కానీ ఖచ్చితంగా చేస్తాడనేది అయితే మన ప్రూఫ్ లేదు కదా, కాబట్టి చెప్పలేము. ఈ విధంగా మనకు ఆల్రెడీగా చేస్తున్నందుకు ఇవే మనం ఇంకా మన చంద్రబాబు నాయుడుకే ఓటు వేసుకుంటే తనే ఇంకా ఏమైనా అభివృద్ధి చేస్తాడేమో. ఆయన పెట్టిన పథకాల కన్నా ఇంకెక్కువ పెడుతున్నానని చెప్పేసి నవరత్నాలు అనే పథకాలు పెట్టాడు కదా, అది ప్రజలకు అవసరమే కదా. ఆయన వచ్చే అవకాశాలు ఏమి కనబడతలేవు అంటారా మీరు? ఇప్పటికైతే ఆ విధంగా కనపడతలేవు సార్. ఎందుకంటే ఆల్రెడీగా అందరి నోట్లో తెలుగుదేశము చంద్రబాబు అనేది వింటున్నాం మేము. మా వరకైతే మీ అభిప్రాయం చెప్పండి. ఈసారి ముఖ్యమంత్రి పీఠం మీద ఎవరిని కూర్చోబెట్టబోతున్నారు? మేమైతే మా మహిళలందరూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే పక్కా. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు మాకు 1 సంవత్సరం ఇచ్చి 1 సంవత్సరం ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము నిలబెట్టేదే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి 2019లో. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నారు? స్త్రీలకు అన్ని అవకాశాలు కల్పిస్తున్నాడు. ఏంటి కల్పించాడు? అదే పొదుపు, అన్ని డాక్టర్ మహిళలకు రుణాలు అన్నీ ఇస్తున్నారు, రైతులకు కూడా ఇస్తున్నాడు. కానీ నిరుద్యోగ వృత్తి మాత్రం ఏజ్ లిమిట్ పెట్టినారు, మాకు అది నచ్చలేదు. నిరుద్యోగ వృత్తి ఏజ్ లిమిట్ పెట్టారు. ఏజ్ లిమిట్ లేకుండా అందరికి ఇవ్వాలి. అంటే మామూలుగా వాళ్ళకు ఉండే కదా పదవి విరమణ ఉంటుంది కదా వయసు. మిగతా వాళ్ళకి ఎవరు ఇస్తారు సార్? 30 సంవత్సరాల వరకు అయితే వాళ్ళే, మిగతా వాళ్ళు ఎంఏ బీఈడీ చేసిన వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలు రాకుంటే వాళ్ళ పరిస్థితి ఏమి? మాకు ఉద్యోగాలు కావాలి కదా, మాకు ఏజ్ లిమిట్ లేకుండా నిరుద్యోగ వృత్తి కావాలా. సరే, ఉద్యోగాలు కావాలంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు ఏ ఉద్యోగాలు ఇక్కడ ఏం కల్పించలేదు అన్నాడు. కానీ మాది ఇస్తున్నాడు, కానీ అది అందరు క్వాలిఫై అవుతలేదు కదా. క్వాలిఫై కావడానికి కారణాలు ఉన్నాయి. అందరు కోచింగ్లు తీసుకోలేరు, అందరు కోచింగ్లకు ఖర్చు పెట్టుకోలేరు. పేదవాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ కోచింగ్ తీసుకోవాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి కదా సార్. ఏం చేస్తే కానీ ఫ్రీ కోచింగ్లు ఇస్తున్నారు, పేరు చెప్తున్నారు కానీ ఫ్రీగా చెప్పడానికి లేదు కదా, అంత క్వాలిఫైడ్ లేదు. అది ప్రభుత్వమే ఫ్రీ కోచింగ్ల ద్వారా చెప్పిన క్వశ్చన్స్ ఒక్కటి కూడా రావట్లేదు, అసలు రాలేదు ఎగ్జామ్లో. దానివల్ల ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు కానీ ఎవరు క్వాలిఫై అవుతలేరు, ఏడ్చుకుంటే వెళ్ళిపోతున్నారు క్వాలిఫై. నిరుద్యోగ వృత్తి గురించి అంటున్నారు, మీకు నిరుద్యోగ వృత్తి ఏమి అందుతలేదా? మీరు కూడా ఒక చదువుకున్న వ్యక్తి. మాకు నిరుద్యోగ వృత్తి అంటే మాకు 34 అబవ్ అయిపోయింది, మాకు రావట్లేదు సార్. నాకు రాలేదు, నా భర్తకు రాలేదు. మా ఇంట్లో ఏజ్ లిమిట్ పెట్టినారు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది. ఓకే, ఇంత చదువుకున్నారు, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాం అంటే సొంతం షాప్ పెట్టుకున్నాం, అది కూడా అద్దెదే. కానీ మేము జిరాక్స్ ప్రజెంట్గా జాబ్ లేదు, ఇంకా ఇదే ఆధారపడాల్సి వస్తుంది. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలనుకుంటున్నారు? ఎంత ఉండాలి సార్? కనీసం 50-56 అన్నా ఉండాలి. నిరుద్యోగ వృత్తి రావడం. అవును. ఇప్పుడు మళ్ళీ అంగన్వాడీ టీచర్లు ఉన్నారు సార్, వాళ్ళు 10th క్లాస్ కూడా క్వాలిఫై కాలేదు. 10th ఫెయిల్ అయిన వాళ్ళకి 8th క్లాస్ 7th క్లాస్ చదివిన వాళ్ళకు 10,000-12,000 శాలరీ వస్తుంది. మళ్ళీ ఎంఏ బీడీ చదివిన వాళ్ళు అట్లే నిరుద్యోగులు మిగిలిపోతున్నారు. మళ్ళీ ఎవరు సార్ వాళ్ళకు సమాధానం చెప్పేది? ఏం చేస్తే బాగుంటుంది? మీరు ఏం కావాలని కోరుకుంటారు? ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? కావాలి సార్. పిండి బట్టి టీచర్లు అంటే వాళ్ళకి ఏం చదువు రాకపోయినా వాళ్ళకి శాలరీస్ వస్తున్నాయి. మళ్ళీ మాకు అన్ని అర్హతలు ఉండి మాకు ఉద్యోగాలు లేవు. మరి 98 జీవో మాకు సారు చంద్రబాబు నాయుడు సారు ముచ్చుమర్లో ఇస్తానని చెప్పినాడు. మళ్ళీ నారా లోకేష్ని కలిసినాం, మాకేం అసలు సమాధానం ఇవ్వట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చే లోపల మాకు కావాలంటున్నారు, కానీ మేము తిరుగుతున్నాం. అమరావతికి పోయినారు, చాలా మా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఖర్చులు పెట్టుకొని, కానీ మాకేం అసలు సమాధానం ఇవ్వట్లేదు సార్. శివానంద రెడ్డిని కూడా సార్ని ఛాన్సార్లు కలిసినాం మేము. మరి మళ్ళీ చంద్రబాబు నాయుడే కావాలంటున్నారు, మీ డిమాండ్స్ ఏమి ఫుల్ఫిల్ అవుతుంది? నేను కావాలనుకోవట్లేదు, మాకు ఇప్పుడు 98 జీవో ఎవరు న్యాయం చేస్తే వాళ్ళే అధికారంలోకి రావాలని నా అభిప్రాయం, అంతే. ఎవరు జీవో నిరుద్యోగ వృత్తి లేదు, ప్లస్ జీవో అమలు చేసింది వాళ్ళ మామనే, కానీ అది ఎంతవరకు? దాంట్లో కొన్ని క్వాలిఫై కాని వాళ్ళని కూడా దొంగ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళకి ఇస్తున్నారు. రాజకీయంగా ఆ రెడ్డి ఈ రెడ్డి కాదు సార్ మాకు కావాల్సింది. రియల్గా ఎవరైతే పొలం పోయింది, ఎవరికైతే న్యాయం జరుగుతుందో అది మాత్రమే చేయాలి, అంతేగాని ఎవరు అంతా రికమెండేషన్ వాళ్ళ నుంచి ఆ రాజకీయ నాకు మాకు తెలుసు, ఈ నాయకుడు తెలుసు అని వాళ్ళు మాత్రమే లోపల చేస్తున్నారు. ఒక డిఎస్సి మాత్రమే పబ్లిక్గా చేస్తున్నారు, కానీ అన్నీ ఇట్లానే చేస్తున్నారు లోపల. ఇన్ని డిమాండ్స్ చెప్పారు కదా, ఇన్ని డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయాలంటే ఏ నాయకుడు రావాలి? ఎవరు రావాలి? ఏ నాయకుడు రావాలని మాకు ఎట్లా తెలుస్తుంది సార్? అందరు అట్లే ఉన్నారు. వాళ్ళేమో లోపల అందరు కుమ్మక్కవుతారు, అందరు బాగానే ఉంటారు. ప్రజలే కదా నష్టపోయేది. మాకేం ఓటేసినప్పుడు డబ్బులు కూడా ఇవ్వట్లేదు, ఆ డబ్బులు మాకు వద్దే వద్దు. ఎవరు నాయకుడు వస్తే ప్రజల సమస్యలు అన్నీ దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలి, కానీ
అట్లా మాకు అధికారం ఆ నాయకుడు ఈ నాయకుడు అని లోపల వాళ్ళు మాత్రం బాగానే ఐక్యంగా ఉంటారు. అన్యాయం జరిగేది మాత్రం మాకే జరుగుతుంది. సరే, చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ నాయకుడు. గత కొన్ని సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిండి. ఇప్పుడు ప్రజెంట్లీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు. అతను సీనియరే. అయినా అంత చేసినా కూడా ఇంకా పరిష్కారం కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు జగన్ కూడా ఒకవైపు వస్తున్నాడు, నేను పరిష్కారం చేస్తానంటున్నాడు. జనసేన వస్తున్నాడు, ప్రజలకు అందుబాటులో ఉంటా అంటున్నాడు. ఈ 3 పార్టీలు 4 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది ఈసారి రాజకీయాలు? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మరి ఎవరికి అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి? చంద్రబాబు నాయుడు అని అందరూ అనుకుంటున్నారు సార్. మాకు పార్టీల గురించి ఏం పెద్దగా తెలియదు, మేమైతే ఇన్వాల్వ్ కాలేదు. నాయకుడు అయితే బాగుంటుందని మీకు అనుకుంటారు కదా, ఒక ఫిక్స్ అవుతారు కదా? నేనైతే ఇంతవరకు ఫిక్స్ కాలేదు సార్. ఎందుకంటే మాకు ఉద్యోగం లేదు, నిరుద్యోగంగా ఉన్నాం. మాకు నిరాశ మిగిలింది కానీ ఏ నాయకుడు వచ్చి మాకు ఏం చేస్తున్నారు అనేది లేదు. ఎట్లా మరి? ఎవరో ఒకరు వస్తే కదా మీ నిరాశ ఆశ? అదే సార్, చంద్రబాబు నాయుడు వస్తారని చాలా మంది అభిప్రాయం. నేను కూడా అనుకుంటున్నా జగన్ వస్తాడు అంటే అది అదే సార్. అంటే ఆయనకు నాలెడ్జ్ పరంగా అనుభవపరంగా ఆయనే కాబట్టి ఇప్పుడు అందరూ ఆయనే అనుకుంటారు. ఈసారి కూడా మళ్ళీ ఒకసారి అవకాశం చంద్రబాబు నాయుడుకి ఇస్తే బాగుంటుంది అంటారు? ఇస్తే బాగుంటుంది సార్. అందరి అభిప్రాయం నా అభిప్రాయం అంతే. మాకు న్యాయం చేయాలి. 98 జీవో మాత్రం మాకు ఖచ్చితంగా చేయాలి సార్. మళ్ళీ అదే నిరుద్యోగ వృత్తి ఏజ్ లిమిట్ లేకుండా చేయాలి. పొదుపు వాళ్ళకు కూడా ఇంకా చేస్తున్నాడు కానీ ఎలక్షన్ల ముందర చేసి తర్వాత వదిలేయడం అది కాదు సార్. కంటిన్యూగా చేయాలి ఏదైనా సరే. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు బంగారు తల్లి పథకం పెట్టినారు సార్. అది మా ఇంటి మహాలక్ష్మి పేరు మార్చినారు కానీ అది కొనసాగడం లేదు సార్. ఏ ముఖ్యమంత్రి వచ్చినా అది తర్వాత కొనసాగించాలి కానీ అక్కడికే ఆపేస్తున్నారు. ఆ అమ్మాయి సెలెక్ట్ అయింది సార్. మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చినారు కానీ లాభం ఏముంది? అది ఎక్కడ పెట్టుకోవాలి? డస్ట్బిన్లో వేసుకోవాలా? ముఖ్యమంత్రి మారినంత మాత్రం పథకాలు మారుస్తారా సార్? మాకు నష్టమే కదా. ఆడపిల్ల కొడితే ఇట్లా అని అది ఇది అని అప్లై చేసుకున్నాం. మేము మెక్మా ఆఫీస్లో ఇచ్చినాము, క్వాలిఫై అయినాం కానీ సర్టిఫికేట్ ఇచ్చినారు కానీ మాకు డబ్బులు అందడం లేదు. 2500 ఉన్న వాళ్ళకు ఆ పథకం కంటిన్యూ అవుతుంది. పేరు మార్చినారు కానీ డబ్బులు ఇవ్వట్లేదు సార్ మాకు. ఇప్పుడున్న ప్రభుత్వానికే కానీ వచ్చే ప్రభుత్వానికే కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏం చెప్పాలంటే ప్రజలను ఉద్దేశించి పరిపాలన సాగించాలని అనుకుంటున్నాం సార్. మాకున్న బాధలు అన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి సార్. అదే ముఖ్యం పాయింట్. ఎవరు నిరుద్యోగులు ఉన్నారు, చదువుతున్నారు సార్. పెద్ద చదివిన వాళ్ళు కూడా ఏదో మెడికల్ షాప్లో ఆడ ఈడ చేస్తున్నారు కానీ వాళ్ళకి తగ్గ ఫలితం జరగడం లేదు సార్. న్యాయం జరగడం లేదు. అంగన్వాడీ టీచర్లు వాళ్ళకి 10,000 వస్తుందని మళ్ళీ వాళ్ళు ధర్నాలు చేసి వాళ్ళకి జీతాలు పెంచున్నారు కదా సార్. వాళ్ళు 7th, 8th, 10th క్లాస్ వాళ్ళకే అంత జీతాలు పెంచితే మళ్ళీ మేము చదివిన వాళ్ళకు నిరుద్యోగ వృత్తిలో ఏజ్ లిమిట్ పెడితే మళ్ళీ మేమెవరిని అడుక్కోవాలి? అసలు నాకు ఈ అవకాశం రావాలని నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను సార్. ఈ అవకాశం కోసమే. తప్పకుండా అమ్మా, మా యోయో టీవీ ప్రభుత్వ దృష్టికి మీ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకెళ్తాము. డెఫినెట్గా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తాం. రాకపోయినా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు 98 జీవో ఇన్ని రోజులు అన్యాయం జరిగింది, అన్ని విధాలుగా జరిగింది సార్. శ్రీశైలం నీటి ముంపు, అదే ఉద్యోగాలు ఇంటికి ఒకటి అని ఎన్టీ రామారావు సార్ పెట్టినప్పటి నుంచి అది జీవో పాస్ అయితేనే ఉంది సార్. ఇప్పటికీ కొనసాగుతుంది. ఏజ్ లిమిట్ అదే 2005 కట్ ఆఫ్ డేట్ పెట్టినారు సార్. దానికి అంతవరకు అయితే ఇస్తాము అన్నారు సార్. ఆ జీవో ఎంతవరకు కొనసాగుతుందో మాకైతే అనవసరం సార్. కానీ మాకు ఇప్పుడు మాత్రం ఎలక్షన్ లోపు ఆ కోడ్ వస్తే మాకు అది అన్యాయం జరుగుతుందని అందరి అభిప్రాయం సార్. ఆ కోడ్ వచ్చే లోపు మాకు జాబులు కావాలి సార్. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా మీ కోరికలను నెరవేరాలని మేము యోయో టీవీ కూడా కోరుకుంటుంది. యోయో టీవీ కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చేసి మీ నందికొట్కూరు నియోజకవర్గానికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈసారి మీ సమస్యలన్నీ తీరాలి, ఏముంటాయని మీ డిమాండ్స్ అన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి లేకపోతే రేపు వచ్చే ప్రభుత్వానికి కూడా తెలియజేయడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా మీ కోరుకుంటాం. పెట్టుకొని ఈ షాపులకు రెంట్లు కట్టడానికే మాకు సరిపోతలేదు సార్. అసలు ఇంటికో ఉద్యోగం అంటున్నారు, ఎక్కడిస్తున్నారు సార్? ఎక్కడిస్తున్నారు? ఏజ్ లిమిట్ పెడితే మేము ఇద్దరం ఉన్నా కూడా మా ఇంట్లో వేస్టే కదా సార్. మాకు ఎవరికి నిరుద్యోగ వృత్తి రాలేదు మా ఇద్దరికి. తప్పకుండా మేడం, డెఫినెట్గా మా యోయో టీవీ తప్పకుండా మీ డిమాండ్స్ అన్ని ప్రభుత్వ దృష్టికి డెఫినెట్గా తీసుకెళ్తుంది. సార్ చంద్రబాబు నాయుడు సార్కి మనం అదే చేసుకుంటున్నాను. నాకు మా 98 జీవో మాత్రం మాకు ఖచ్చితంగా కావాలి సార్. అదంతా జరిగిపోయింది కాకపోతే ఇదన్నా కనీసం మాకు కావాలని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా మేడం, తప్పకుండా మీ కోరికను మీ డిమాండ్ డెఫినెట్గా తీసుకెళ్తాం ప్రభుత్వానికి. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.